హాయ్ అండి. నేను ఈరోజు పెరియనల్ యాబ్సెస్ అంటే ఏనస్ చుట్టూ యాబ్సెస్ వచ్చిన వాళ్ళకి సర్జరీ తర్వాత ఒక ఫిస్టులా ఫామ్ అయ్యి రిస్క్ ఉంటుందా అనేది ఈ టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేయగలుగుతున్నాను. పెరియనల్ యాబ్సెస్ డ్రైన్ చేసిన తర్వాత ఒక 15 to 20% పేషెంట్స్లకి ఫిస్టులా ఫామ్ అయ్యి రిస్క్ ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి ఆ పెరియనల్ యాబ్సెస్ స్టార్ట్ అవుతుంది, అది లోపల లార్జ్ ఇంటెస్టైన్ దారిని పోయి కనెక్ట్ అయిపోతుంది. పెరియనల్ యాబ్సెస్ ఆ దారిని కనెక్ట్ అయితే ఆ ఫిస్టులా ఫామ్ అయ్యి రిస్క్ ఉంటుంది. ఇది అవాయిడ్ చేయడానికి సర్జన్ మీకు పెరియనల్ యాబ్సెస్ డ్రైన్ చేసినప్పుడు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉందా అనేది డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటే ఎంబటే ఆ కమ్యూనికేషన్ని క్లోజ్ చేసేస్తారు. ఆర్ ఆ కమ్యూనికేషన్ దొరకకపోతే లాంగ్ టర్మ్గా యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఐవీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. చీమ్ డ్రైన్ చేసిన తర్వాత కల్చర్కి పంపిస్తారు. ఆ కల్చర్ బట్టి యాంటీబయాటిక్స్, సెన్సిటివ్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు. ఐవీ యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ ఒక 2 to 3 weeks ఇస్తే ఆ పెరియనల్ యాబ్సెస్ ఫిస్టులాలోకి మారది. అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్స్లకి యాబ్సెస్ డ్రైన్ చేసిన తర్వాత ఫిస్టులా ఫామ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్లోకి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎండోక్రైనాలజీ ఒపీనియన్ తీసుకోవాలి, ఒక ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకోవాలి షుగర్ కంట్రోల్లోకి పెట్టడానికి. షుగర్ కంట్రోల్లోకి ఉండి ఆ ఏరియాని క్లీన్గా పెడితే డైలీ సిట్స్ బాత్ అట్లీస్ట్ ఒక 2 to 3 times చేసి యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ ఒక 2 to 3 weeks దాకా తీసుకుంటే యాబ్సెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిస్టులాలోకి కన్వర్ట్ అవ్వదు. కానీ యాంటీబయాటిక్స్ సరిగ్గా తీసుకోకపోతే అండ్ సర్జన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే షుగర్ కంట్రోల్లోకి ఉంచితే యాబ్సెస్ ఫిస్టులాలోకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.